తిరుమల లడ్డు అపవిత్రంపై డీఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టారు. అంతకంటే ముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగనున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. పవిత్రంగా భావించే తిరుమల లడ్డు గత పాలకుల వికృత పోకడలతో అపవిత్రమైందని అన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడంపై హైందవ జాతికే కలంకమని పేర్కొన్నారు. ఈ ఘోర అపచారానికి కూడా సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసును వికిలమైందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శతాబ్దాలుగా సరిగా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతి లడ్డు కానీ దీన్ని 3 శతాబ్దాల పై నుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనుక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి సంస్కరణల పేరుతోటి, అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు. ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది 4 వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తా ఉండేవాళ్ళు. ఇది నేను చాలా సార్లు, నాతో పాటు చాలా మంది భక్తులు ప్రస్తావించారు. చాలా మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వేలెత్తి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్ గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచిలకు మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గొంతెత్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతుంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా సరిగా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు